Hello people, welcome back to another mini vlog in my channel. ఇట్స్ థర్స్డే ఈవినింగ్. నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే చాలా టయర్డ్గా అనిపించింది. ఒక్కసారిగా మా హౌస్ని చూడగానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. నేను కొంచెం సేపు సెల్ఫ్ టైం స్పెండ్ చేశాను. సెల్ఫ్ టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అలా కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత నాకైతే చాలా ఆకలి వేసింది. సో జనరల్గా కుక్ చేయడమో లేదా ఆర్డర్ చేయడమో అలా చేస్తాను. మోస్ట్లీ కుక్ చేయడానికే ప్రిఫర్ చేస్తాను. సో ఈరోజు ఎందుకో స్వీట్ తినాలని అనిపించింది. సో పైనాపిల్ కేసరి చేద్దామని అనుకున్నాను. దానికోసం ముందుగా ఒక గిన్నె పెట్టి అందులో 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకుని రవ్వని అండ్ డ్రై ఫ్రూట్స్ని కూడా విడివిడిగా ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి. రవ్వని ఎక్కువ ఫ్రై చేయవలసిన అవసరం లేదు, లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. సేమ్ అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకుని చిన్న పీసెస్గా కట్ చేసిన పైనాపిల్ పీసెస్ వేసుకుని సాటే చేసుకోవాలి. సాటే అయిన పైనాపిల్ పీసెస్లో రవ్వకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 3/4 కప్ రవ్వ తీసుకున్నా కాబట్టి 1.5 కప్ వాటర్ వేసుకున్నాను. జనరల్గా 1:2 రేషియోలో వేసుకుంటారు. 1 కప్ రవ్వ అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ రోలింగ్ బాయిలింగ్ వచ్చాక రవ్వ యాడ్ చేసుకోవాలి. సో రవ్వ వేసిన వెంటనే ఒక్కసారి స్టిర్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. రవ్వ బాగా కుక్ అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి మన స్వీట్నెస్కి తగ్గట్టు. నేనైతే ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ మంచిగా రవ్వలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రవ్వ కుక్ అవ్వకుండా మనం షుగర్ యాడ్ చేయకూడదు. సో రవ్వ కుక్ అవ్వకుండా షుగర్ యాడ్ చేస్తే రవ్వ కుక్ అవ్వదు. సో స్లోగా షుగర్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత నేను కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే స్వీట్ చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు. ఏ స్వీట్ అయినా కండెన్స్డ్ మిల్క్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత నేనైతే కొంచెం 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకున్నాను. మీరు క్వాంటిటీకి తగ్గట్టు కొంచెం గీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మిక్స్ చేసుకుని ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అది కూడా బాగా మిక్స్ చేసుకుని అండ్ లాస్ట్ టచ్ విత్ ద డ్రై ఫ్రూట్స్, అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి ఇంకా మంచిగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి పైనాపిల్ కేసరి రెడీ అయిపోతుంది. చూడ్డానికే చాలా చాలా టెంప్టింగ్గా అనిపించింది. సో ఇంకా తింటే ఎలా ఉంటుందో మరి. సో ఇట్స్ టేస్టింగ్ టైం. నా శారీ కలర్ అండ్ స్వీట్ కలర్ ఒకలాగే అనిపించింది నాకు. అండ్ ఫైనలీ 1 స్పూన్ ఫుల్ ఆఫ్ స్వీట్ని తీసుకుని అలా తింటుంటే అబ్బబ్బా టేస్ట్ అయితే అద్రిపోయింది. అందరూ ఖచ్చితంగా ట్రై చేయవలసిన స్వీట్ ఇది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.